నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, గాబ్రియేల్ నువ్వు వెళ్ళి ఆ పని చేయనాయనా అంటే చేస్తాడు. మిఖాయేలు నువ్వు వెళ్ళి చేయనాయనా అంటే చేస్తాడు. రఫాయేలు నువ్వు వెళ్ళి చేయనాయనా అంటే చేస్తాడు. కానీ వాళ్ళు ఎవరిని పంపించకుండా అసలు ఆయనే దిగి రావటం ఏమిటి? అలాగే స్టెఫను హతసాక్షి అవుతుంటే తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నవాడు లేచి నిలబడటం ఏమిటి? అసలు ఆయన అలా స్పందించాల్సినంత అవసరం ఏంటి? ఆయన ఎక్కడ, మనం ఎక్కడ, మన స్థాయి ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ? కానీ ఆయన హృదయంలో మనల్ని ఎంత ప్రేమిస్తాడండి, ఎంత గౌరవిస్తాడండి యేసయ్య. నాకు తెలిసి పౌలు ప్రార్థన చేసి ఉంటాడు, నాయనా నన్ను దర్శించావు, నా మనోనేత్రాలు వెలిగించావు, తరువాతి కర్తవ్యం నాకు బోధించడానికి ఎవరున్నారు ప్రభు? నన్ను దర్శించినట్టే ఆ వ్యక్తిని కూడా దర్శించి ఎవరి ద్వారా నాకు కంప్లీట్గా సత్యం బోధపడుతుందో, ఎవరి ద్వారా నేను స్వస్థత పొందుతానో, దయచేసి నాయన నువ్వే ఈ కార్యం జరిగించమని నా ప్రభువుకి విన్నవించుకొని ఉండొచ్చు పౌలు. ఆయన ప్రార్థన విని ఏ దూతనో పంపకుండా డైరెక్ట్గా ప్రభువే దిగొచ్చాడు. దర్శనమందు ప్రభు అతన్ని అననీయా అననీయా అని పిలిచాట. అంటే మనం రిక్వెస్ట్ చేస్తే, మనం కోరుకుంటే, మనం ప్రార్థన చేస్తే మన కోసం డైరెక్ట్గా ఆయనే దిగి వస్తాడు అనేది నువ్వు నమ్మలేకపోయినా అది ఒక నగ్న సత్యం. నిజమే. నీ రేంజ్ ఎక్కడ, ఆయన రేంజ్ ఎక్కడ? ఆయన రేంజ్ ఎక్కడ, నీ రేంజ్ ఎక్కడ? నిజమే, నువ్వు అనుకున్న తలంపు కరెక్టే. కానీ ఆయన రేంజ్ ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, కెరూబులు, శరాబులు, దూతల, మహాదూతల మధ్య మహిమ పొందే దేవుడు, డౌట్ లేదు. కానీ అంత గొప్పవాడైనా ఆయన మీ నాన్న, ఆయన మీ నాన్న, ఆయన మా నాన్న, మన నాన్న. దేశానికి రాజైన కొడుకు తండ్రి, రాజ్యంలో ఉన్న మిగిలిన వాళ్ళందరూ వేరు, కొడుకు వేరు. రాజ్యంలో మిగిలిన వాళ్ళందరూ ఆయన అధికారాన్ని బట్టి ఆయన ముందు సాగిల పడవచ్చు, కానీ కొడుక్కి చనువు, పోయి ఒళ్ళో కూర్చోవచ్చు, పోయి నాన్నని హగ్ చేసుకోవచ్చు, నాన్నను ముద్దాడవచ్చు, నాన్న చల్లని కౌగిలిలో సేద తీరొచ్చు. నాన్న ఏందిరా అనడు. కొడుకు వెళ్ళి నానాని తండ్రిని హగ్ చేసుకుంటే, ఏ పో వెధవా ఎవడ నువ్వు అనడు. ఏమి నా కుమారుడా అని దగ్గర తీసుకుంటాడు. గుండె చెదిరిన వేళ నానా అని పోయి హగ్ చేసుకుంటే గద్దించడు. భయపడకు బిడ్డ, ధైర్యంగా ఉండు, నేను ఉన్నాను కదా, ఎందుకు భయపడతావని నిన్ను హక్కున చేర్చుకుంటాడు ఆయన. దేవుడు మనల్ని కుమారులనగా కుమార్తెలనగా చూచుచున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు నువ్వు రిక్వెస్ట్ చేస్తే నీకోసం ఆయనే దిగి వచ్చి, ఇప్పుడు సౌలు సామాన్యుడే, అననీయ సామాన్యుడే, వీళ్ళేం పెద్ద దేవుడి కంటే గొప్పోళ్ళ? కానీ ఆ సౌలు అడిగాడని ఈయన పోయి అననీయని రిక్వెస్ట్ చేసి ఒక మాట అంటాడండి. అక్కడ ఏమంటాడంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు అంటాడు. ప్రార్థన చేస్తే దిగొస్తావా? ప్రార్థన చేస్తే ఇంక రాకుండా ఉండలేవా? ప్రార్థన చేస్తే కదిలిపోతావా? నేను అడిగితే ఆగవన్నమాట. అవుననే చెప్తున్నాడు ప్రభు. ఎందుకు వచ్చావు నాయన నువ్వే దిగొచ్చావు అంటే ఏం చేద్దాం నాయన? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నా బిడ్డ మొర్ర విని నేను ఎట్లా మౌనంగా ఉండేది? నా బిడ్డ ఆర్తధ్వని విని నేను ఎలాగా ప్రశాంతంగా ఉండేది? వాని ప్రార్థనకి ఇప్పుడు జవాబు ఇవ్వాలి. అననీయ నువ్వు వెళ్ళు అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడండి అననీయ అని.